నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వివరాలకు వచ్చినంత మనకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 78 పోస్టులు ఉన్నాయి. 8 పోస్టులు క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీలు, 70 పోస్టులు ఫ్రెష్ వేకెన్సీలు ఉన్నాయి. ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్ విభాగంలో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు, అందులో కూడా ఏ టాపిక్స్లో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అర్హులో నేను చెప్తాను. ఇప్పుడు స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మ్యాథమెటిక్స్ కూడా మెయిన్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్ కూడా మెయిన్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీలో దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు కామర్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ మెయిన్ సబ్జెక్ట్గా కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు 1/7/2019 నాటికి ఈ ఏజ్ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అంతా క్లియర్గా చదివాను, కానీ ఎంతమంది చూస్తారో, నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నోటిఫికేషన్ పట్టుకొని. సో మీకైతే వివరాలు చెప్తున్నాను. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు. ఒకసారి నోటిఫికేషన్ చూడండి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 12/2/2019 నుంచి ప్రారంభించబడి 6/3/2019కి ఎండ్ అవుతుంది. పేమెంట్ చేయడానికి మాత్రం 5/3/2019 లాస్ట్ డేటు. అప్లికేషన్ ఫీ 250 ఉంది, ప్రాసెసింగ్ ఫీ 80 రూపాయలు ఉంది. సో అందులో ఉన్నటువంటి ఏపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నట్లయితే అది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ లేదు ఫ్రెండ్స్. ఇక మేము వేరే స్టేట్కి వెళ్ళి ఈ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకుంటే, అంటే తెలంగాణకి వెళ్ళి ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి ఫీజు అనేది ఉంటుంది. ఓకేనా. అలాగే స్క్రీనింగ్ టెస్ట్ 19/5/2019 తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే ఆగస్టు 2019 తారీఖున మెయిన్ ఎగ్జామ్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిస్క్రిప్షన్లో ఆఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింకు, అలాగే వెబ్సైట్ లింక్ కూడా నేను పెట్టడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఫోన్పే యాప్ ఉంది, ఫోన్ యాప్ ఉంది. ఇన్స్టాల్ చేసుకోగానే 100 రూపీస్ రావడం జరుగుతుంది ఫోన్పేకి. తర్వాత ఫోన్ తీసుకుంటే 50 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.